హాయ్ ఆల్, ఈ పప్పులతో మనం ఒక్కసారి పిండి రెడీ చేసి పెట్టుకుంటే వారానికి సరిపడా బ్రేక్ఫాస్ట్కి సరిపడా పిండి అయితే రెడీ అయిపోతుంది. ఇదేంటంటే మల్టీగ్రెయిన్స్ అంటే దీంట్లో నేను ఎక్కువ యాడ్ చేయలేదు, 3 మాత్రమే యాడ్ చేశాను. అవి కూడా మినపప్పు, రాగులు, ఇడ్లీ రైస్. దీనిలో 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ రాగులు, 2 గ్లాసుల ఇడ్లీ రైస్ని కలిపి ఇలా వాష్ చేసుకుని 4-5 గంటలు వాటర్ పోసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి పిండి అయితే ఫెర్మెంట్ అయిపోతుంది. ఆ పిండితో ఇడ్లీ, దోశ, ఊతప్పం, గుంత పొంగనాలు ఇలా మనం టిఫిన్స్ అయితే వేసుకోవచ్చు. మధ్యలో ఒక ఉప్మా యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇలా టిఫిన్స్ అయితే వస్తాయి. మినపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అమినో యాసిడ్స్, విటమిన్ ఈ, ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇడ్లీ రైస్ లోకి వచ్చేసి దీన్ని ఉప్పుడు బియ్యం అంటారు. ఇడ్లీ రైస్ ని ఇడ్లీలు, దోశలు, పొంగల్కి వాడతారు. దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కొంత ప్రోటీన్, కొంత ఫైబర్ ఉంటుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉండదు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా రాగులు వచ్చేసి రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువుని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. రాగుల్లో ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది అది తిన్న వెంటనే. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉండి పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు. లేడీస్కి అయితే ఈ రాగులు చాలా బాగా పనిచేస్తాయి. 30+ వచ్చిన తర్వాత లేడీస్కి కాల్షియం అనేది డౌన్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి మనం రాగుల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రాగి జావా, రాగి సూప్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ మనం రాగుల్ని వాడుతూ ఉండాలి. మనం డైలీ అలా తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా మనం బ్రేక్ఫాస్ట్ కింద ఉప్పుడు బియ్యము, ఇడ్లీ రైస్ ఇలా రాగులు అన్నీ కలుపుకొని ఇలా దోశగా, ఇడ్లీగా అయితే వాడొచ్చు. ఉప్పుడు బియ్యంతో మనం పొంగల్ కూడా తయారు చేసుకోవచ్చు. అదైతే చాలా బాగుంటుంది. ఇలా పిండి రెడీ చేసి పెట్టుకుంటే వారానికి సరిపడా బ్రేక్ఫాస్ట్ మనకి ఒక్క పిండితోనే రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.